నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను సింధు ఇవాల్టి నుంచి వచ్చే నెల జూలై 26 వరకు ఆషాఢ మాస బోనాలు జరగనున్నాయి। ఈ నేపథ్యంలో రోజువారీగా జరిగే ఉత్సవాల జాబితాను చూస్తే జూన్ 26 అంటే ఇవాళ హైదరాబాద్లోని గోల్కొండ కోటపై కొలువుదీరిన జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పణతో భాగ్యనగరంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి। జూన్ 29న తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ శ్రీ కనకదుర్గమ్మకు బోనం సమర్పిస్తారు। తెలుగు రాష్ట్రాల మధ్య చక్కటి అనుబంధానికి ఈ వేడుక అద్దం పడుతుంది। ఇక జూలై 2న బల్కంపేట ఎల్లమ్మ తల్లికి మూడో బోనం సమర్పిస్తారు। జూలై 4న జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లికి నాలుగో బోనం అందిస్తారు। జూలై 10, 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తారు। దీనిని లష్కర్ బోనాల జాతర అని అంటారు। లష్కర్ అంటే సికింద్రాబాద్ ప్రాంతం అని అర్థం। సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది। ఇక్కడ జరిగే జాతరను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు। ఇక జూలై 14న అంటే లష్కర్ బోనాలు జరిగిన తర్వాతి రోజు రంగం భవిష్యవాణి ఉంటుంది। రాబోయే సంవత్సర కాలంలో ఏం జరగబోతుందనేది మాతాంగి తమ భవిష్యవాణిలో వినిపిస్తుంది। అనంతరం అంబారిపై అమ్మవారి ఘటం ఊరేగింపు ఉంటుంది। జూలై 15న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ఆరో బంగారు బోనం సమర్పిస్తారు। జూలై 17న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి చివరి బోనం అందిస్తారు। ఇక జూలై 20న జరిగేది అసలైన హైదరాబాద్ బోనాల పండుగ। భాగ్యనగరమంతా బోనాల పండుగ ధూమ్ధామ్గా జరుగుతుంది। లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల పండుగ పాత బస్తీలో అంగరంగ వైభవంగా జరుగుతుంది। జూలై 21న ఉమ్మడి దేవాలయాల ఘట్టాల ఊరేగింపు ఉంటుంది। ఇదే రోజు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం వద్ద రంగం జరుగుతుంది। మాతాంగి భవిష్యవాణి వినిపిస్తారు। జూలై 24న లష్కర్ హైదరాబాద్ బోనాలు ముగుస్తాయి। ఆఖరి రోజు గోల్కొండలో అమ్మవారికి బోనం సమర్పణతో ఈ జాతర ముగుస్తుంది। ఇక్కడ ముగిసిన బోనాల పండుగ తెలంగాణలోని పల్లెలకు పాకుతోంది। ప్రతి పల్లెల్లో బోనాల సందడి మొదలవుతుంది।